ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి, పెరవనీయకుడి. యోహాను సువార్త 14:1-27 యుద్ధం నుండి తిరిగి వచ్చిన ఒక సైనికుడు దేవుడు తన పట్ల చూపించిన కృపను గురించి చెబుతున్నాడు. నేను గాయపడడానికి కొంత సమయానికి ముందు ఒక ఆర్మీ అధికారుల విందుకు నేను ఆహ్వానించబడ్డాను. యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఒక సైనికుడి గౌరవార్థం ఆ విందు ఏర్పాటు చేయబడింది. విందు ముగిశాక ఒక ఆర్మీ అధికారి అతడితో మాట్లాడుతూ, నువ్వు యుద్ధంలో చురుగ్గా పాల్గొంటున్నావు కదా, ఎన్నో శ్రమలను కష్టాలను ఎదుర్కొని ఉంటావు, ఎన్నో అనుభవాలను అనుభూతులను రుచి చూసి ఉంటావు. కానీ ఒక్క సంఘటన గురించి కూడా నువ్వెప్పుడూ మాతో చెప్పలేదు. నీ అనుభవాలన్నిటిలో నీ హృదయాన్ని కదిలించి వేసిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ సైనికుడు ఒక్క క్షణమాగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు నేను నా కందకం దగ్గర నడుస్తుండగా ఒక యవ్వన సైనికుడు విరామంగా నేల మీద పండుకొని ఒక పుస్తకం చదువుతుండడాన్ని చూశాను. నేను అతని దగ్గరకు వెళ్ళి ఏం చదువుతున్నావని అడిగాను. తాను బైబిల్ చదువుతున్నట్టుగా అతడు నాతో చెప్పాడు. బైబిల్ను నేను చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను, కానీ అది నాకు ఎలాంటి మేలు చేయలేదు. అయితే ఆ సైనికుడు నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ, నేనేం చదువుతున్నానో విను అంటూ తన చేత ఉన్న బైబిల్లోంచి ఈ మాటలను చదివాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరల వచ్చి మిమ్మును తీసుకుని పోదును అని చదివాడు. అప్పుడు నేను అతనితో, ఈ అధ్యాయం నేను చాలాసార్లు చదివాను. నేను బైబిల్ని చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను. అది నాకెలాంటి మేలు చేయలేదు. వదిలే సోదరా, దాన్ని చదవడం ఆపే అన్నాను అసహనంగా. అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, బైబిల్ నాకెంత ప్రియమైనదో నీకు తెలిస్తే నువ్వీ మాట చెప్పవు అన్నాడు. అతడు అలా చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఒకలాంటి వెలుగు నాకు కనిపించింది. అతడి ముఖం ప్రశాంతంగా ఉంది. పరిపూర్ణ శాంతి అందులో కనిపిస్తోంది. అలాంటి ప్రకాశత నేనిప్పుడు ఎవరిలోనూ చూడలేదు. వాస్తవానికి ఆ సమయంలో నేను అతడి ముఖంలోకి ఎక్కువసేపు చూడలేకపోయాను. నేను మెల్లగా తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కాసేపటి తర్వాత మేము కలుసుకున్న స్థలంలో పెద్ద శబ్దంతో ఒక బాంబు పేలింది. దట్టమైన దుమ్ము ఆ ప్రాంతాన్ని నింపివేసింది. ఆ దుమ్మంతా మెల్లగా తొలగిపోయాక ఆ సైనికుడు క్షేమంగా ఉన్నాడా లేదా అని చూశాను. అతడికి బాగా గాయాలే. ఆ దుమ్మంతా మెల్లగా తొలగిపోయాక ఆ సైనికుడు క్షేమంగా ఉన్నాడా లేదా అని చూశాను. అతడికి బాగా గాయాలయ్యాయి. అతని చేతిలోని బైబిల్ అతని ఎదకు అతుక్కుపోయి ఉంది. నేను అతడి ముఖంలోకి చూశాను. అదే వెలుగు, అదే ప్రకాశత. ఆ యవ్వన సైనికుడి ముఖంలో నేను చూసిన వెలుగే నా యుద్ధ అనుభవాలన్నిటిలో ఒక అద్భుతమైన అనుభవం. దానికంటే ఎక్కువైన అనుభవం అతడి రక్షకుడు నా రక్షకుడిగా కూడా కావటమే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.